హలో అందరికీ బాగున్నారా? నేనైతే కొంచెం బాలేను. ఫుల్ జలుబైంది. అస్సలు మాట్లాడనీకి కూడా వస్తలేదు. వాయిస్ కొంచెం తేడాగా ఉంది. మీరే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చాలా రోజులైతుంది కదా లాంగ్ వీడియో పెట్టక. లాంగ్ వీడియో పెడదామంటే అస్సలు వీలైతలేదు. ఇక జలుబయ్యి కొంచెం ఇబ్బంది ఉన్నా పర్లేదు అని చెప్పి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఇక నా చేతిలో ఉంది ఏంటనుకుంటున్నారా? ఎగ్ పొట్టు. 10 డేస్ నుండి ఎగ్ పొట్టుని కలెక్ట్ చేసిన. ఇంట్లో ఎగ్స్ని ఉడకబెట్టినప్పుడు ఆమ్లెట్స్ వేసినప్పుడు ఎగ్ పొట్టునైతే నేనైతే అస్సలు వేస్ట్ చేయను, దాచిపెట్టుకుంటా. అయితే డైరెక్ట్ అయితే ఇట్లా కవర్లో వేసి దాచిపెట్టను. అట్లా డైరెక్ట్ కవర్లో వేసి దాచిపెడితే గాలి ఆడక ఎగ్ పొట్టులో పురుగులు ఫామ్ అయితే అయితే ఒక పేపర్లో ఎగ్ పొట్టును వేసి ఎండలో కాకుండా గాలికి ఆరబెట్టుకోవాలి. అట్లా గాలికి ఆరబెట్టుకుంటే ఎగ్ పొట్టులో పురుగులు అయితే ఫామ్ అవ్వవు. నేను అబ్జర్వ్ చేసిన విషయం ఇదే. నేనైతే చాలాసార్లు చేస్తా కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకే చెప్తున్నా. ఇంతకీ అసలు ఈ ఎగ్ పొట్టుని ఏం చేస్తావు అని చెప్పని అనుకుంటున్నారా? నేనైతే ఈ ఎగ్ పొట్టుని చెట్లకి ఇద్దాం అనుకుంటున్నా. నా దగ్గర ఎగ్ పొట్టు ఎక్కువగా ఉన్న ప్రతిసారి ఇట్లనే మిక్సీ పట్టి చెట్లకి ఇస్తా. తక్కువగా ఉన్నప్పుడు మాత్రం చేత్తో నలిపేసి డైరెక్ట్ చెట్లకి ఇస్తా. అట్లా డైరెక్ట్ చెట్లకు మాత్రం ఇవ్వద్దు. ఎందుకంటే ఎర్రమట్టిలో వానపాములు ఉంటాయి, అవి చాలా సెన్సిటివ్ ఉంటాయి. ఇక ఎగ్ పొట్టు మాత్రం షార్ప్ ఉంటుంది కదా, ఈ షార్ప్గా ఉన్న ఎగ్ పొట్టు వానపాములకు తగులుతుంటే అవి చచ్చిపోతాయి. అందుకే అట్లా డైరెక్ట్ ఇవ్వకుండా మిక్సీ పట్టి ఇస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఎగ్స్ తినడం వల్ల మనకెట్లా కాల్షియం అందుతుందో ఎగ్ పొట్టు తీసుకోవడం వల్ల చెట్లకు కూడా అట్లనే కాల్షియం అందుతుందంట. ఈ విషయం నాకు తెలిసినప్పటి నుండి నేనైతే ఎగ్ పొట్టుని అస్సలు వేస్ట్ చేయను, చెట్లకి ఇస్తూ ఉంటా. ఈ చెట్లు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్ల చుట్టుపక్కన కొంచెం బాగాలేదు, దానిని అయితే స్కిప్ చేయండి. ఇక పువ్వులు చూడండి అన్నీ చీడబట్టినాయి. అందుకే ఎగ్ పొట్టు ఇస్తేనే బెటర్ అనిపించింది. ఇట్లా ఇస్తే మాత్రం చెట్లకున్న చీడలు కూడా పోతాయి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మట్టి ప్లేస్ అయితే లేదు, అంత గచ్చే ఉంటుంది. అందుకే డబ్బాలలోనే చెట్లు పెంచుతున్నారు. మా డాడీ చూడండి ఉల్లిగడ్డ చెట్టు కూడా పెంచుతున్నాడు. మా డాడీకి చెట్లు అంటే మస్తు ఇష్టం. మా డాడీ దగ్గర నుండే వచ్చింది నాకు ఈ చెట్ల పిచ్చి. చూడండి ఎంత చిన్న ప్లేసో. ఈ చిన్న ప్లేస్లో ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో మీరే చూడండి. తమలపాకు చెట్టు, మల్లె చెట్టు, ఇంకోటి కిడ్నీల రాళ్ళుంటే తింటారు కదా రణపాలాకు చెట్టు, ఇంకా మందార చెట్టు. ఇన్ని రకాల చెట్లు ఒకే చోటు ఉన్నాయి. ఇన్ని రకాల చెట్లు ఒకే చోటు ఉంటే ఏ చెట్టుకు బలం సరిపోక ఏ చెట్టు పెరగదు కదా. ఆ విషయం చెప్తే మా డాడేమో వినడు. మందార చెట్టుకైతే ఫుల్గా చీడ పట్టింది. ఆకుల కంటే చీడనే ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి పరిష్కారం ఎవరికైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంట్లో చిన్న చిన్న డబ్బాలు ఉంటే వాటిని వేస్ట్ చేయడం ఎందుకని మా డాడీ అయితే ఇట్లా చెట్లను ఫిక్స్ చేసిండు. ఇవైతే అన్ని ఇండోర్ ప్లాంట్సే, కానీ మా వాళ్ళు అయితే అవుట్డోర్గా పెంచుతున్నారు. మిక్సీ పట్టుకున్న ఎగ్ పొడిని అయితే చెట్లకి ఇస్తున్నా. చెట్ల చుట్టుపక్కన అస్సలు బాగాలేదు, కొంచెం ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. బోళ్ళు తోమిన తర్వాత వీడియో తీసుకోమన్నది మా చెల్లె, కానీ బోళ్ళు తోమేసరికి చీకటి అయ్యేటట్టున్నది, వీడియో బాగా రాదని చెప్పి బోళ్ళు ఉన్నా కూడా నేనైతే ఇట్లనే వీడియో తీసుకుంటున్నా. కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అట్లనే లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఉంటాను, బాయ్ బాయ్.